కార్తీక మాసం మొదలయ్యింది. కార్తీక పురాణం మొదటి అధ్యాయం విన్నా, చదివినా, చెప్పినా సకల శుభాలు కలుగుతాయి. కార్తీక పురాణం 1వ అధ్యాయం. శ్రీ మదఖిలాండ కోటి బ్రహ్మాండమునందలి ఆర్యావర్తమందు నైమిసారణ్యంలో సౌనకాది మహామునులతో ఒక ఆశ్రమము నిర్మించుకొని సకల పురాణములు, పుణ్య చరిత్రలు వారికి వినిపించుచో సూత మహాముని కాలం గడుపుచూ ఉండెను. ఒకనాడు సౌనకాది మునులు గురుతుల్యుడగు సూతుని గాంచి, ఆర్య, తమ వలన అనేక పురాణేతిహాసములను వేదాంగ రహస్యములను సంగ్రహముగా గ్రహించాము. కార్తీక మాస మహత్యమును కూడా వివరించి దాని ఫలము తెలుపగోరుచుంటిమిగాన తమరా వ్రతమును వివరించవలసింది అని కోరారు. అంతటా సూత మహర్షి, ఓ ముని పుంగవులారా, ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయగు బ్రహ్మను కోరుకునగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి, లక్ష్మీదేవికి, సాంబశివుడు, పార్వతీదేవికి తెలియచేసిన విధముగాన కథను వినిపించెను. అట్టి పురాణ కథను మీకు తెలియచేయుదును. ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్థములు కలుగుటయే కాకుండా వారు ఇహమందును పరమందును సకల ఐశ్వర్యములతో తొలతూగుదురు. కావున శ్రద్ధగా ఆలకింపుడని ఇట్లు చెప్పెను. పూర్వము ఒకానొక దినంబున పార్వతీ పరమేశ్వరులు గగనంబున విహరిస్తూ ఉండగా పార్వతీదేవి, ప్రాణేశ్వర సకలైశ్వర్యములు కలుగజేయునట్టిది సకల మానవులు వర్ణభేదముల్లేక ఆచరించదగినది, శాస్త్ర సమ్మతమైనది, సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆచరింపబడేది ఒక వ్రతమును వివరింపుడని కోరెను. అంతట మహేశ్వరుడు మందహాసమునరించి, దేవి, నీవడుగుచున్న వ్రతము స్కాంద పురాణమున చెప్పబడియున్నది. దానినిప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాధీసుడగు జనక మహారాజునకు వివరింపబోవుచున్నాడు. చూడుమా, మిథిలా నగరము వైపు అని మిథిలా నగరపు దిశగా చూపించెను. అట మిథిలా నగరములో వశిష్ఠుని రాకకు జనకుడు సంతసించి అర్ఘ్యపాద్యములతో సత్కరించి కాళ్లు కడిగి ఆ జలమును శిరస్సుపై జల్లుకొని, మహాయోగి మునివర్య, తమ రాక వల్ల నేను, నా శరీరము, నా దేశము, నా ప్రజలు పవిత్రులమైతిమి. తమ పాదధూళిచే నా దేహము పవిత్రమైనది. తమరిటకేల వచ్చితిరో సెలవొసంగుడు అని వేడుకొనెను. అందులకు వశిష్ఠుడు, జనక మహారాజా, నేనొక మహాయజ్ఞము చేయ తలపెట్టాను. దానికి కావలసిన అర్ధబలము, అంగబలము నిన్నడిగి క్రతువు ప్రారంభించవలనని నిశ్చయించి ఇటు వచ్చితిని అని పలుకగా, జనకుడు, ముని చంద్రమ, అటులనే ఇత్తును, స్వీకరింపుడు. కాని చిరకాలము నుండి నాకొక సందేహము గలదు. తమబోటి దైవజ్ఞులనడిగి సంశయమును తీర్చుకోదలచితిని. నా ఈ దృష్టము కొలది ఈ అవకాశము దక్కినది. గురురత్న, సంవత్సరంలో కల మాసములలో కార్తీక మాసమే ఏలనంత పవిత్రమైంది. ఆ కార్తీక మాస గొప్పతనమేమి అను సంశయము నాకు చాలా కాలం నుండి ఉన్నది. కావున తాము కార్తీక మహత్యము గురించి వివరింపవలసినది అని ప్రార్థించెను. వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి, రాజా, తప్పక నీ సంశయమును తీర్చగలను. నే చెప్పబోయే వ్రతకథ సకల మానవులు ఆచరించదగినది, సకల పాపహరమైనది అయి ఉన్నది. ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము. ఈ మాసమునంద ఆచరించు వ్రతము యొక్క ఫలమింతని చెప్పనలవి కాదు, వినుటకు కూడా ఆనందదాయకమైంది. అంతియేకాక వినునంత మాత్రమునే ఎట్టి నరక బాధలు లేక ఇహమందును పరమందును సౌఖ్యమును పొందగలరు. నీబోటి సజ్జనులు ఈ కథను అడిగి తెలుసుకొనుట ఉత్తమమైనది. శ్రద్ధగా ఆలకించుమని ఇట్లు చెప్పసాగెను. వశిష్ఠుడు కార్తీక వ్రత విధానము తెలుపుట. ఓ మిథిలాధీశ్వర, జనక మహారాజా, ఏ మానవుడైనను, ఏ వయస్సు వాడైనను ఉచ్చ నీచ అనే భేదము లేక కార్తీక మాసంలో సూర్య భగవానుడు తులారాశియందు ఉండగా వేకువ జామున లేచి కాలకృత్యములు తీర్చుకుని స్నానమాచరించి దాన ధర్మములను, దేవతా పూజలను చేసినచో దాని వలన అగణిత పుణ్య ఫలము లభించును. కార్తీక మాస ప్రారంభము నుండి ఇట్లు చేయుచు విష్ణు సహస్రనామార్చన, శివలింగార్చన ఆచరించుచుండవలెను. ముందుగా కార్తీక మాసమునకు అధిదేవతయ్యగో దామోదరునికి నమస్కరించి, ఓ దామోదర, నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానివ్వక నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలెను. కార్తీక స్నాన విధానము. ఓ రాజా, ఈ వ్రతం ఆచరించు దినములలో సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకుని నదికి బోయి స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారాయణునకు, పరమేశ్వరునికి, భైరవునకు నమస్కరించి
సంకల్పము చెప్పుకొని మరల నీట మునిగి సూర్య భగవానుడికి అర్ఘ్య ప్రదాన మొసంగి పితృదేవతలకు క్రమ ప్రకారముగా తర్పణములోనొచ్చి గట్టుపై 3 దోసిళ్ల నీళ్లు పోయవలెను. ఈ కార్తీక మాసంలో పుణ్య నదులైన గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున మున్నగు నదులలో ఏ ఒక్క నదిలోనైనను స్నానమాచరించిన ఎడల గొప్ప ఫలము కలుగును. తడి బట్టలు వీడి మడి బట్టలు కట్టుకుని శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైన పుష్పములను తానే కోసి తెచ్చి నిత్య ధూప దీప నైవేద్యములతో భగవంతునికి పూజ చేసి గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకుని పిమ్మట అతిథి అభ్యాగతులను పూజించి వారికి ప్రసాదమిడి తన ఇంటి వద్ద కాని దేవాలయంలో కాని లేక రావి చెట్టు మొదట కాని కూర్చుండి కార్తీక పురాణమును చదవవలెను. ఆ సాయంకాలము సంధ్యావందనం ఆచరించి శివాలయమందు కాని విష్ణువు ఆలయమునందు కాని లేక తులసి తోట వద్ద కాని దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యము తయారు చేయించి స్వామికి అర్పించి అందరికీ పంచిపెట్టి తరువాత తాను భుజించవలెను. మరునాడు మృష్టాన్నముతో భూత తృప్తి చేయవలెను. ఈ విధముగా వ్రతమునాచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందును ప్రస్తుత జన్మ యందును చేసిన పాపము పోయి మోక్షమునకు అర్హులగుదురు. ఈ వ్రతము చేయుటకు అవకాశము లేనివారు వ్రతము చేసిన వారలను చూచి వారికి నమస్కరించినచో వారికి కూడా తత్సమాన ఫలము దక్కును. కార్తీక పురాణం ప్రథమాధ్యాయం మొదటి రోజు పారాయణం సమాప్తము.